ముఖ్యమంత్రి జగన్ తన తండ్రి పేరుతో సొంత జిల్లాలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 5 ఏళ్లు దాటినా వర్సిటీకి సొంత భవనం లేదు. అద్దె భవనాల్లోనే ఇన్నేళ్లు చదువులు సాగినా ఇప్పుడు 6 నెలల నుంచి భవనాలకు బకాయిలు చెల్లించలేదు. దీంతో యోగి వేమన విశ్వవిద్యాలయం భవనాలను వినియోగించుకునేందుకు సీఎం సమీప బంధువు పావులు కదిపినట్లు తెలుస్తోంది. ఒకే క్యాంపస్లో 2 విశ్వవిద్యాలయాలు నడపడం ఎలా సాధ్యం? విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకునేందుకే అనే ఇలా చేస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ నిర్మించి తీరుతామని సీఎం జగన్ ప్రగల్భాలు పలికారు. ఇందుకోసం కడప శివారులోని చలమారెడ్డిపల్లె సమీపంలో అప్పటి కలెక్టర్, రెవెన్యూ సిబ్బంది భూములను పరిశీలించారు. 134 ఎకరాల విస్తీర్ణంలో 452 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం 400 కోట్లు విడుదల చేయాలని మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నారు. భవన నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారని హడావుడి చేసినా అది సాగలేదు. దాంతో మాట మార్చి కడప యోగి వేమన విశ్వవిద్యాలయం పక్కనే ఆర్కిటెక్చర్ వర్సిటీ భవనాల నిర్మాణం చేపడతామని 2 ఏళ్ల కిందట ప్రకటించారు. వైవియు పక్కనే గంగన్నపల్లె పరిధిలో 110 ఎకరాల భూమిని ఏఎఫ్యు భవనాల నిర్మాణానికి కేటాయించారు. 345 కోట్లతో వర్సిటీ నిర్మిస్తామని మరోమారు మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నారే తప్ప పనులు ప్రారంభం కాలేదు. ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చిన ప్రతిసారి ఏఎఫ్యు నిర్మాణానికి భూమి పూజ చేస్తారని హడావుడి చేసినా కార్యరూపం దాల్చలేదు. విద్యార్థుల బోధన కోసం కడప శివారులోని గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలలోని భవనాలను తాత్కాలికంగా అద్దెకు తీసుకుని నడిపిస్తున్నారు. అరకొర వసతులతోనే ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. కళాశాల యాజమాన్యానికి నెలకు 20 లక్షల చొప్పున చెల్లించాలి. ఒప్పందం ప్రకారం గడువు ముగిసినా 6 నెలల నుంచి అద్దె చెల్లించలేదు. భవనాలను ఖాళీ చేయాలని ప్రైవేటు కళాశాల యాజమాన్యం చెప్పడంతో ఏఎఫ్యు పరిస్థితి తలకిందులైంది. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వ పాలన ముగియడం, ఎన్నికలు రావడంతో ఈ 6 నెలలకు చెల్లించాల్సిన 1,20,00,000 రూపాయలు ఎవరు చెల్లించాలనే దానిపై సందిగ్ధత నెలకొంది. అకాడమిక్ రూల్స్కి ఇది పూర్తిగా వ్యతిరేకం. ఒక యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ అనే ఒక పెద్ద యూనివర్సిటీని తీసుకొచ్చి ఈ యోగి వేమన యూనివర్సిటీని రెండు కలిసి ఒకే చోట పెట్టడం అనేది చాలా అన్యాయమైన విషయం. విద్యార్థులకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ అనేది చాలా పెద్ద యూనివర్సిటీ. దానికి సంబంధించిన సపరేట్ ల్యాబులు ఉండాలి, సపరేట్ క్లాసులు ఉండాలి. ఉన్న విద్యార్థులకి క్లాస్ రూములు సరిపోక గురుకులం అనే ఒక ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అక్కడ స్టూడెంట్స్ కోచింగ్ జరిగే ఆ గురుకులం ప్రైవేట్ బిల్డింగ్ను అక్కడికి విద్యార్థులను ఇక్కడే క్లాస్ రూములు సరిపోక ఎంబీఏ ఎంసీ అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు ఆ బిల్డింగ్లో. ఇప్పుడు ఆర్కిటెక్చర్లో ఉన్నటువంటి 400 మంది విద్యార్థులు ఉన్నారు ఈ ప్రైవేట్ బిల్డింగ్లో. ఈ 400 విద్యార్థులకి ఇక్కడ సరిపోదు. ఒకవేళ ఆ 400 మందిని తెచ్చి ఇక్కడ పెట్టినప్పుడు ఈ విద్యార్థులు ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇరుకిరు గదుల్లో విద్యార్థులను పెట్టి ఈ అద్దె భవనాల్లో కాకుండా అద్దె భవనానికి రెంట్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఈ భవనాలను యూజ్ చేసుకోవడం కోసం పెట్టుకున్నారు. సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో నడిపించలేక ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ యాజమాన్యం ఆందోళన చెందుతుంది. ఆర్కిటెక్చర్ వర్సిటీలో ప్రస్తుతం 400 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కావస్తూ ఉండటంతో తరగతులు ఎక్కడ నిర్వహించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. యోగి వేమన వర్సిటీలోని కొన్ని నూతన భవనాలను వాడుకోవాలని ఆర్కిటెక్చర్ వర్సిటీ యాజమాన్యం ప్లాన్ వేసింది. రిజిస్ట్రార్ ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి సీఎం బంధువు కావడంతో వైవియుపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. యోగి వేమన వర్సిటీలోని పరిపాలనా భవనం ఇచ్చేందుకు వీసీ నిర్ణయించినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. నెలాఖరులోగా భవనాలు అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారంటూ అధ్యాపకులు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై వైవియు, ఏఎఫ్యు మధ్య అనిశ్చితి నెలకొంది. యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయం కూడా పెట్టేదానికి అనుమతులు అనధికారికంగా యోగి వేమన అధికారులు ముందుకు వెళ్తున్నారు. ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి ముఖ్యమంత్రి బామర్ది కనుసన్నల్లోనే యోగి వేమన విశ్వవిద్యాలయం నడుస్తుంది అనేది ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ రిజిస్టర్గా కూడా ఆయనే నిబంధనలకు విరుద్ధంగా ఆయన కొనసాగుతున్నాడు. కానీ యోగి వేమన యూనివర్సిటీ వీసీ చింతా సుధాకర్ గారు కూడా డమ్మీ వీసీగానే కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉండగా ఇప్పుడు అంత అత్యవసరం ఏమొచ్చిందని పూర్వ విద్యార్థిగా డిమాండ్ చేస్తున్నాం. ఒకే క్యాంపస్లో 2 విశ్వవిద్యాలయాలు నిర్వహించడం సాధ్యం కాదని వైవియు పూర్వ విద్యార్థులు అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని చెబుతున్నా అధికారులు పెడచెవిన పెడుతున్నారని మండిపడుతున్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రాధాన్యత దెబ్బతిని న్యాక్ గుర్తింపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈరోజు రాష్ట్రంలోనే ఉన్నత ప్రమాణాలతో అభివృద్ధి చెందుతున్నటువంటి యోగి వేమన యూనివర్సిటీని
ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి యొక్క రాజకీయ తొత్తులకు లొంగి ఈరోజు యూనివర్సిటీ ప్రధాన భవనమైనటువంటి పరిపాలనా కేంద్రం కానీ ఇతర కార్యాలయాలను ఈరోజు హార్టికల్చర్ అండ్ ఫైనాన్స్ విశ్వవిద్యాలయానికి అప్పచెప్పడం ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిరంకుశమైనటువంటి ఆదేశాలు తీసుకోవడం చాలా దుర్మార్గం అని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇట్లనే కొనసాగితే ఖచ్చితంగా మాత్రం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళన చేపడతామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.